టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి జన్మదినం టీడీపీ కుటుంబ సభ్యులకు పండుగ లాంటిదని రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డిఎస్ వలి చలపతి వెంకట సుబ్బయ్య తెలిపారు. శ్రీనివాసులు రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రిమ్స్ ఆవరణలో పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరం అంతటా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అటు పార్టీ నేతలు కార్యకర్తలు ఇటు ప్రజల ప్రేమానుభావాలతో ముందుగా సాగుతున్న ఆయన ఇలాంటి జన్మదిన వేడుకల్లో మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ప్రజలకు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కలకాలం రెడ్డెప్ప గారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. వాసన్న ఈరోజు మా వాసన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఈరోజు మా అన్న పుట్టినరోజు కాబట్టి మేమందరం కూడా కడపలో ఉండే ప్రతి టీడీపీ కార్యకర్తలు ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. అంతేకాకుండా మా అన్న బర్త్డే అంటే ఒక పండగ వాతావరణం కడపలో. అది ఎటువంటి పండగ అంటే సంక్రాంతి, దసరా, ఉగాది అన్ని పండుగలు కలిపి ఒకటే రోజు వచ్చినంత సంతోషంగా మా కార్యకర్తలంతా అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి, పళ్ళదానం అయితేనేమి, బీదలకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా శక్తికి మించ అన్ని పుణ్య కార్యక్రమాలు చేసి అన్నకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రతి కార్యకర్త కోరుకుంటూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అంతేకాకుండా అన్న చాలా సౌమ్యుడు. ఏ కార్యకర్త అయినా అన్న నాకు ఈ పని అంటే దగ్గరుండి పని చేసి పెట్టే అంత గొప్ప మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన బర్త్డే ప్రతి కార్యకర్త కూడా బ్రహ్మాండంగా జరిపి కడపలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. నమస్కారం. ఈరోజు కడప జిల్లా ఉమ్మడి కడప సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు పొద్దున్నే చేయడం కానీ పండగ వాతావరణంలో ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. కొన్ని వేలాది మంది వచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇలాగే పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని, ఉన్నత పదవులు అధిరోధించాలని ఆ దేవుడిని ప్రార్థించుకుంటూ అందరి తరపున కడప ప్రజల తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.